లేచెను. చాలండి. వాక్యంలో మనము కొద్దిసేపు మనసు పెట్టి దేవుని యొక్క మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మనము గతించిన దినాల్లో పేతురు కోసం నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నాం? 3వ అధ్యాయంలో దేవాలయం దగ్గర నేర్చుకున్నాం. మరొక విషయం ఏంటంటే, ఈ పేతురు మళ్ళీ మధ్యలో మనకు కనిపించలేదు. మళ్ళీ ఎవరి కోసం నేర్చుకున్నాం? సౌలు కోసం నేర్చుకున్నాం. సౌలు మనం గమనించినప్పుడు సౌలు పౌలుగా మారకముందు జీవితం ఏంటో మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎవరు కనిపించారు అని అంటే పేతురు పరిచర్య. అంటే పేతురు, సౌలు, బర్నబా ఇలాంటి వారిని మనము గమనిస్తూ వస్తున్నాం. కొన్ని అధ్యాయాల ముందు మనం పేతురు గురించి నేర్చుకుందాం. ఈ దినాన్ని కొంచెం ముందుకు పేతురు ఎలా దేవుని కార్యాలు చేశారు, ఎలా స్వస్థపరిచాడు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆయన ఒకసారి ఎక్కడికి వెళ్ళాడంట? లొద్దాలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వెళ్ళాడట. లొద్దాలో కాపురం ఉన్న పరిశుద్ధులకి వెళ్ళినప్పుడు అక్కడ పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన పేరేంటట? ఆయనయ్య. ఆయనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉంది? 8 ఏండ్ల నుండి ఆ ప్రాబ్లం ఉంది. అయితే పేతురు వెళ్ళి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తితో అంటాడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏంటి ఆ విషయం అంటే, పేతురు ఆ స్థలానికి వెళ్ళి, పేతురు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పేతురు ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో పేతురు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని అన్నాడా? లేదా యేసు నిన్ను స్వస్థపరుస్తున్నానని అన్నాడా? పేతురు గారు ఏమంటున్నారు? ఇదిగో పేతురు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని అన్నారా? యేసు నిన్ను స్వస్థపరుస్తాడు అని అన్నారా? యేసు నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు మనం గమనించగలిగితే అక్కడ తన సొంత పేరును వాడుకోలేదు. అక్కడ తన సొంత పేరును వాడుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పేతురుకున్న లేకపోతే ఆయన అనుసరిస్తున్న ఆయన అనుచరులకు ఉన్న ఆలోచన ఏంటంటే, యేసు నామము, యేసుక్రీస్తు వారు ఘనపరచబడాలి. అందుకే వారు ఏం చేస్తున్నాడు అంటే, పేతురు అంటున్నాడు, పేతురు యేసుక్రీస్తు నామములో నీవు స్వస్థత పొందుకో. ఈరోజు మనం గమనించగలిగితే స్వస్థతలు చాలామంది చేస్తున్నారు. కానీ ఎవరి పేరట చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది కూడా మనం మనసు పెడితే కొంతమంది వారికి పేరు తెచ్చుకోవడానికి చేస్తున్న వారు కొంతమంది అయితే, మరికొంతమంది సొంత ఆలోచన కలిగి వారు రకరకాలుగా దేవుని పేరు వాడుకొని వారి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇదిగో ప్రారంభ సంఘ పరిస్థితిని చూస్తే, ప్రారంభ సంఘములో జరుగుతున్న అద్భుతాలు వెనక ఉన్న కారకులు మనం గమనిస్తే ఎలా చేశారో తెలుసా? దే హ్యావ్ డన్ మిరకల్. వారు ఎలా కార్యాలు చేశారు అని అంటే, త్రూ జీసస్ క్రైస్ట్ అలోన్. హల్లెలూయా. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే వారు అద్భుతాలు చేశారు. సొంత పేరు ఎక్కడ వాడుకోలేదు. నిన్నటి దినాన్ని చాలామంది మందిరానికి వచ్చినప్పుడు సేవకులకు ఉన్న ఆశ ఏంటో తెలుసా? ఒక చక్కటి మందిరం కట్టుకోవాలని. అది నాకు తెలుసు. మన మందిరానికి వచ్చినప్పుడు ఇది మీదేనా అంటే, నా వయసుకి మందిరానికి సంబంధం లేదు. ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఒకే ఒక మాట చెప్పేవాడిని, ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన కృప వల్లే మేము చేసాం, ఆయన ద్వారానే ఇది చేసాం, మా గొప్పతనం ఏమీ లేదు. ఈరోజు మనం గమనించగలిగితే ఆ దినాన్ని వారు ఎలా చేశారో తెలుసా? క్రీస్తు పేరట, క్రీస్తు నామ ఘనత కొరకు లేకపోతే ఇక్కడున్న మనము
మనం ఏది చేస్తున్నా ఎవరి నామ ఘనత కోసం చేయాలో తెలుసా? మన ఘనత కోసం కాదు, దేవుని ఘనత కొరకు. వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని ఘనత కొరకు వారు చేసిన పని ఏంటో తెలుసా? ఇదిగో అయినయ్య, 8 సంవత్సరాల నుండి నీవు పక్షవాయుంతో బాధపడుతున్నావు, నీ అవయవాలు నీకు సహకరించట్లేదు, నీ పనులు చేసుకోలేకపోతున్నావు. ఇదిగో యేసుక్రీస్తు నామములో నీవు స్వస్థత పొందుకో. ఈరోజు మనం గమనించగలిగితే పేతురు గురించి మళ్ళీ మనం ఎక్కడ చూసాం? ముందు అదే మనము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనంలో మనం గమనించగలిగితే పేతురుగా అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో అంతట పేతురు, వెండి బంగారము నా యొద్ద లేదు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఈరోజు పేతురు అంటున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి దేవాలయం దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు, ఆ మార్గంలో వెళుతున్నప్పుడు అక్కడ పుట్టుకు నుండి కుంటివాడు, నడవలేనివాడు, ఈజ్ అనేబుల్ టు వాక్, నడవలేని వ్యక్తి. ఆయన నడవాలంటే నడిచే అవకాశం లేదు. ఆయన ఏదన్నా స్థలానికి వెళ్ళాలంటే సమ్వన్ హ్యాస్ టు క్యారీ, ఎవరో ఒకరు ఆయన్ని మోస్తూ అక్కడ కూర్చోబెట్టాలి. అది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా, ఆల్రెడీ మెసేజ్ మీకు చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయం చేస్తున్నారు. అయితే 10 రూపాయలు అవ్వచ్చు, లేదా 100 రూపాయలు అవ్వచ్చు, లేదా 1000 అవ్వచ్చు అనుకుందాం. లేదా కొంతమంది నాకు బాగా ధనం ఉంది, ఇదిగో బంగారాన్ని ఇద్దామని ఒకవేళ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితి నుండి, నడవలేని పరిస్థితి నుండి నడిచే పరిస్థితికి ఎవ్వరూ చేయలేదు. ఎవరు చేశారంటే పేతురు అంటున్నాడు, ఇదిగో వెండి బంగారం నా యొద్ద లేదు కానీ ఇదిగో యేసుక్రీస్తు నామములో లేచినాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి? ఇప్పుడు మన 9వ వచనంలో 9వ అధ్యాయంలో చదువుకున్నది కూడా అదే. ఎలా వాడుతున్నాడు? ఇదిగో పేతురు అనగా నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అనలేదు. ఆ దినాన్ని పేతురు, యోహాను దేవాలయం దగ్గరికి వెళుతున్నప్పుడు నడవలేని వ్యక్తిని కూడా ఆ దినాన్ని ఎలా స్వస్థపరిచారు అనంటే యేసుక్రీస్తు నామములోనే. వారికి ఆస్తులు లేవు, వెండి బంగారం లేవు, అన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నారు. వారికి లోకాశ లేదు, లోకలేదు, సంపాదించాలని ఆశ లేదు. వారు విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తూ వారుకున్న ఆస్తి అంతా ఏంటో తెలుసా? ప్రభు మాత్రమే. అందుకే వాళ్ళు అంటున్నారు, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీవు లేచి నడు, వెండి బంగారం నా యొద్ద లేదు, ఒకవేళ ఇలా చూడు అని ఆ యొక్క మరి నడవలేని వ్యక్తిని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి వచ్చే సహజంగా ఆలోచన ఏంటి? ఇలా చూడు అన్నాడంటే ఏదో ఇస్తాడు అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? పేతురు, యోహాను, ఇదిగో పుట్టుకు నుంచి నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, ఈ పాలి నీవు నడవడానికి ప్రయత్నించే. ఎలాగా? యేసుక్రీస్తు నామంలో నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళు వాడే పదం ఏంటనంటే క్రీస్తు పేరట. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి పేరట మనం ప్రార్థన చేయాలి? ఎవరి పేరట మనం అడగాలి? ఎవరి పేరట అనగా ఎవరి పేరును మనం వాడుకోవాలంటే క్రీస్తు పేరును మాత్రమే. ఎందుకంటే మన పితరులు యేసుక్రీస్తు పేరును వాడుకొని యేసుక్రీస్తు యొక్క మాటను లేదా ఆ పదాన్ని వారు ఉచ్చరిస్తూ, మాట్లాడుతూ, లేదా వారు ఉపయోగిస్తూ వారు అనేక అద్భుతాలు చేశారు, అనేక అద్భుతాలు వారు కూడా అనుభవించారు. కనుక క్రీస్తు పేరట అంటే క్రీస్తు అధికారము, వారు క్రీస్తు అధికారాన్ని పెట్టి వారు ఏం చేశారో తెలుసు? గొప్ప కార్యాలు వారు చేయగలిగారు. వీళ్ళేంటి? జస్ట్ ప్రతినిధులంతే. నా వెనక నన్ను చూడకూడదు. దేవుని మాటలు వింటున్నప్పుడు వి షుడ్ నాట్ లుక్ ఎట్ మీ, మీరు ఎవరు చూడకూడదు, నన్ను చూడకూడదు. కానీ బిహైండ్, దీని వెనక ఎవరిని చూడాలి? ప్రభుని చూడాలి. ఎందుకనంటే ప్రభు యొక్క ప్రతినిధి అంతే. ప్రభు పక్షాన నేను నిలబడ్డాను, ప్రభు పక్షాన్ని మనం మాట్లాడుతున్నాం, ప్రభు పక్షాన్ని మన దేవుని పని చేస్తున్నాం, ప్రభు పక్షాన్ని మనం అద్భుతాలు చేస్తున్నాం. గతించిన వారు ఒక మాట చెప్పాను ఏంటో తెలుసా? దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన ఒక మాట చెప్పి ప్రపంచమంతా ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టగలడు. కానీ ఆయన చేయవలసిన పని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. మనం ఏం చేయాలి? ఆయన పనిని చేయాలి. నేను చేయవలసిన పని నేను చేస్తున్నాను, మనందరూ చేయవలసిన పని మనము కూడా చేయాలి. ఎందుకని? దేవుడు అట్టి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుడి చేతగా కాదు. నేను చెప్పాను ఉదాహరణకి, ఆయన ఒకసారి ఆకాశంలో ప్రత్యక్షమై
మనకి నక్షత్రాలు కనబడుతున్నట్లుగా, సూర్యుడు కనబడుతున్నట్లుగా, చంద్రుడు కనబడుతున్నట్లుగా యేసుక్రీస్తు వారు ఆకాశంలో ప్రత్యక్షమై, ఇదిగో సకల ప్రజల జనులారా నా యొద్దకు రండి, నేనే నిజమైన దేవుణ్ణి అని తను తాను ప్రత్యక్షపరచుకోవచ్చు. కానీ దేవుడు తన పనిని మన ద్వారా జరిగిస్తున్నాడు. అనేక మంది వారి వారి పనులు వారు చేశారు. ఇప్పుడు ఆ సమయం మనకు వచ్చింది. ఇప్పుడు మనము కూడా ఆయన పేరట మనము దేవుని పనిని జరిగించాలి. పేతురు ఎలా చేశాడట? ఇన్ హిస్ నేమ్, ఆయన పేరును వాడుకున్నారు. ఆయన పేరట వారు దేవుని యొక్క కార్యాలు చేశారు, జరిగించారు. ఈరోజు మనం గమనించగలిగితే, ఎందుకంటే వారికున్న ఆస్తంతా దేవుడు మాత్రమే. ఈరోజు మనం గమనించగలిగితే, ఈరోజు ఆయన దగ్గరికి వస్తున్న మనము కూడా ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనం ధనవంతులుగా ఉండాలి. లోక సంబంధిగా మనం ధనవంతులు కాకపోయినా, పేతురు, సీమోను లేదా ఆయన అనుసరిస్తున్న వారు లోక సంబంధిగా లేనివారే, లోక సంబంధిగా ఆస్తిపాస్తులు లేనివారే, లోక సంబంధులుగా వెండి బంగారు నాణ్యాలు లేనివారే. కానీ వారు ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా వారు ఎవరో తెలుసా? ధనవంతులు. వారు దేవుని మాటను వారి మనసులో పెట్టుకున్నారు. ఏంటి ఆ మాట అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట చెప్పారు. ఏంటి వారు ఎక్కడ ధనవంతులు, ఎందుకు వారు ఈ లోకంలో పేదవాళ్ళు, వారు ఎందులో ధనవంతులు అని అంటే, వారు ఏ మాటను వారు మనసులో పెట్టుకున్నారట? 6వ అధ్యాయము 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలించేద్దరు. ఇక్కడ దాచుకుంటున్నాం. ఎంతమంది దొంగతనం చేయట్లేదు? చాలామంది మన ఇంట్లో ఉంటే డబ్బులు పోతారా, బ్యాంకులో దాచుకుందామని బ్యాంకులో దాచుకుంటున్నారు. నీ అదృష్టం బాగుంటూ ఉంటే, లేకపోతే బ్యాంక్ కన్నం వేసేవాడు కూడా ఉన్నాడు. నువ్వు వెళ్ళి అడిగినా చేసేదేవి లేదు. అలా ఎన్నో కోట్ల రూపాయలు దొంగలు ఏం చేశారు? బ్యాంకును నమ్ముకొని బ్యాంకులో దాచుకుంటే మన దగ్గర ఉంటే పోతాయిరా బాబు అని భయంతో బ్యాంకులో దాచితే బ్యాంకులు కూడా కన్నం కొట్టారు మన వాళ్ళు. అందుకే వాళ్ళకున్న ఆలోచన దేని మీద ఫోకస్ చేశారట్టాలు? భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు అంటే, మన ధనము మన అవసరానికే. మనము ధనము వాడేది మన అవసరాలకి, మన అవసరాలు తీర్చుకోవడానికి, మనము ముందుకు బ్రతకడానికి, మన కుటుంబ పోషణ కొరకే. ధనము కొరకే ఆలోచన చేసి ధనము ఈ లోకములో సమకూర్చుకుంటే వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాడో తెలుసా? ఇక్కడ ఆ ధనము చిమ్మటియు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. నా చిన్నతనంలో డబ్బులు ఏం చేసేవారో తెలుసా? భూమిలో కప్పెట్టేవారు. ఒక్కొక్కసారి ఆడుకుంటుంటే డబ్బులు దొరుకుతుండేవి. ఎందుకంటే మన ఇంటికాడ ఆడేవాడిని కాదు ఆట. ఎందుకంటే వాళ్ళ దగ్గర వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆటలాడుతూ ఉంటే ఈ చుట్టుప్రక్కల ప్రదేశాల్లో ఆడుతుంటుంటే ఒకసారి డబ్బులు దొరికాయి. నేను అంటున్నాను, భూమిలో డబ్బులు దాచేవారు. ఒకవేళ కాగితాలు భూమిలో దాచామనుకోండి, అది ఏం చేస్తుంది? ఆ కాగితాన్ని, ఆ నోటుని ఏం చేస్తుంది అంటే తినేస్తుంది. అందుకే ఆయన అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయను. మరొకటి ఏంటంటే, నేను భూమిలో దాయట్లేదండి, లేదా నా ఇంట్లో కూడా దాయట్లేదండి, నేను సేఫ్గా ఒక దగ్గర దాచుకున్నానంటే కన్నం కొడితే చేసేది కూడా ఏమీ లేదు. అందుకే 20వ వచనం అంటాడు, పరలోకం మందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి, అక్కట చిమ్మటయు తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కూడా కన్నం వేయరు. ఇదిగో నేను అంటున్నాను, నేను ప్రభు కోసం చేసిందంతా కూడా ఎవడు దొంగలించడు. మీరు ప్రభు కోసం ఏదైతే చేస్తారో దాన్ని ఎవడు దొంగలించడు. మీరు ప్రభు బ్యాంకులో ఏదైతే వేసుకున్నారో అది ఎవ్వడు దొంగలించడు. అది పాడైపోదు, అది చిరిగిపోదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అది తుప్పు పట్టుపోదు, ఏదవదు. నువ్వు ప్రభు పని చేస్తావు, ప్రభు బ్యాంకులో దాచుకున్నావు. అది కూడా ఎప్పుడు దాచుకోవాలట? మనం ధనవంతుడిలాగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దాచుకునేగా అవుతుందా? ఇక్కడ ఉంటుండగా మనమే దాచుకోవాలి. ఇక్కడున్న దాచుకునే వాళ్ళకంతా టెన్షన్, ఇక్కడ దాచుకునే వాళ్ళందరికీ భయం, ఇక్కడ దాచుకునే వాళ్ళందరికీ కూడా రకరకాల భయాలతో ఉన్నారు. ఉన్న వాళ్ళని కదిపితే వాళ్ళు ఎంత భయపడిపోతారో.
వాళ్ళందుకే ట్యాక్స్ కట్టవలసిన డబ్బులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా బయట ఏదోట కట్టడం, వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయడం, ఇలాంటివి చేసుకుంటూ వస్తారు. ఎందుకని? దొరికిపోతే మొత్తం పోద్దని. ఇలాంటి ఎన్నో భయాలు ఉన్నాయి. కానీ ఒక క్రైస్తవుడికి ఆ భయము అవసరం లేదు. మనము ప్రశాంతంగా దేవుడు మనకిచ్చిన దాన్ని అనుభవిస్తూ, విస్తారమైన ఆలోచన లేకుండా కుటుంబ పోషణ కొరకు ముందుకు వెళితే, కుటుంబం ముందుకు నడపబడితే, కుటుంబ అవసరాలు తీర్చబడితే చాలు. ఇక్కడ దాచేద్దామనే ప్రయత్నం ఒకవేళ విపరీతంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనము గమనిస్తున్నాం. ఈరోజు గమనించగలిగితే పేతురు ఇక్కడ దాచుకున్నాడా? లేదు. వారికున్న ధనం ఏంటి? యేసు నామములో నీవు స్వస్థత పొందు. ఇక్కడంటూ ఏది లేదు. ఈరోజు సేవకులంటే అవును ఏది ఉండదు. ఏదన్నా ఉంటే ప్రభుదే, ప్రభువే మనకిస్తాడు, ప్రభువే మనం ప్రభు పని చేయాలి. ఇదే ధనం, అంతే తప్ప వెనకేమీ ఉండదు. ఈరోజు ఒక్కోసారి అకౌంట్లో డబ్బులు ఉండొచ్చు, ఒక్కోసారి ఏమీ ఉండదు. నిన్నటి దినానికి 10 ఏళ్ళు దాటి ఉన్నాయి, ఈ రోజుకి 500 కూడా దాటలేవు. అంతే. ఒక్కోసారి ఎక్కువ ఉంటాయి, ఒక్కోసారి వచ్చాయంటే ఆ అకౌంట్ దేని కొరకు? దేవుడు మనకు కావలసిన అవసరానికి ఇచ్చాడు, దాన్ని మళ్ళీ దేవునికే వాడాలి. నేను అంటున్నాను ప్రియులారా, గమనించండి. మనము ఈ లోకంలో ధనము సమకూర్చుకోవడం అనేది చాలా నష్టాలు ఉన్నాయి. కానీ ప్రభు దగ్గర మనం దాచుకోగలిగితే ప్రభు పని జరుగుతుంది, ప్రభు కార్యాలు జరుగుతాయి, ప్రభు సంతోషిస్తాడు. దానికి కన్నం కొట్టేవాడు ఎవడో లేడు. ఈరోజు నేను చెప్తున్న ఈ మూలం ఏంటో తెలుసా? ఆ దినాన్ని పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా ధనవంతులు. ఎవరి దృష్టిలో? ప్రభు దృష్టిలో. ఏ విషయంలో? ఆధ్యాత్మికంగా వారు ధనవంతులు. కానీ ధనపరంగా, బంగారం వెండి పరంగా, భూముల పరంగా, ఉద్యోగాల పరంగా వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ. కానీ దేవుని దృష్టిలో ఎందులో గొప్పవారు? వాళ్ళు దేవుని పని చేయడంలో, దేవునికి సమస్తాన్ని అప్పగించుకోవడంలో, ఉన్నదంతా దేవునికి ఖర్చు పెట్టడంలో వారు ధనవంతులు. అందుకే వారికి ఉన్న ధనం ఏంటో తెలుసా? యేసుక్రీస్తే. అందుకే యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందు. నేను అంటున్న మాట, నా దగ్గరికి ఎవరన్నా వస్తే నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఏదో చేయాలనుకుంటాం, కానీ ఆమెను మన దగ్గరే ఉంది చేయడానికి. ఇదిగో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. ఎవరి నామమున? దేవుడి నామమున. హల్లెలూయా. నిన్నటి దినాన్ని ఎంతో కష్టపడ్డారు పిల్లలు. ఎన్నిసార్లు మెట్లు దిగారో, ఎన్నిసార్లు మెట్లు ఎక్కారో, ఏంటండి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేనేమైనా చేయగలనా? చేసేది ఒకటే, యేసు నామములో వారిని దీవించు ప్రభువా, వారికి తగిన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. అంతకు మించి మనం ఏం చేయగలం? ఈరోజు గమనించగలిగితే ఆయన నామములోనే మనము కార్యాలు పొందుకోగలుగుతాం, ఆయన నామములోనే మన జీవితాలు చక్కదిద్దుకోగలుగుతాం. హల్లెలూయా. సమయం అవుతుంది, మనం కొంచెం ముందుకు వెళితే ఈరోజు మనము ఈ లోక సంబంధంగా మనం ఒకవేళ ధనధాన్యాల్లో విస్తరిస్తే ఆధ్యాత్మికంగా మనము బలహీనపడిపోతాం. ఈరోజు గమనించండి, ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్నావు, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నావా? ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్నావు, ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలుగుతున్నావా? ఏంటి? లోక సంబంధిగా నీకు ఇల్లు లేదు, ఇల్లు సంపాదించుకున్నావు, ఇప్పుడు నీ ఇల్లుని బట్టే ఆనందిస్తున్నావు, ఆత్మీయంగా ఏమైపోయావు? దూరంగా వెళ్ళిపోయావు. నీకు జాబ్ లేదు, జాబ్ వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే శారీరకంగా వర్ధిల్లుతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. ఈరోజు చాలామంది, నాకు తెలిసిన చాలామంది, చాలా క్రైస్తవులో తక్కువ మంది ఎంత శాలరీ వచ్చినా, ఎన్ని లక్షల రూపాయలు వచ్చినా, ఆదివారం ఒకవేళ సెలవు లేకపోతే నాకు ఆ ధనం వద్దు, ఆ శాలరీ నాకు వద్దు, 10 ఏళ్ళైనా చాలు, దేవుని సన్నిధిలో నేను సమీపంగా ఉండే అవకాశాన్ని నాకు కలిగి ఉంటే చాలు, లక్షల రూపాయలు నాకు అవసరం లేదని లక్షల రూపాయలు విలువ చేసే ఉద్యోగాలు వదిలేసుకొని 10,000కి 5,000కి పని చేసుకొని దేవునికి సమీపంగా ఉండే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, లోక సంబంధిగా మనము ఒకవేళ విస్తరించుకుంటూ పోతే దేవునికి దూరం అయిపోతాం. మనము దేవునికి సమీపంగా రావాలంటే లోక సంబంధమైన దానిలో మనము
అభివృద్ధి చెందడం కాదు, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా అభివృద్ధి చెందితే నువ్వు దేవునికి సమీపంగా వస్తావు. పేతురు, యోహాను ఆ దినాన్ని ప్రారంభ క్రైస్తవులు వారు శారీరకంగా తక్కువగా ఉన్నారు, ఆత్మీయంగా వారు తారాస్థాయి అంటే తెలుసా? కీబోర్డ్లో హై పిచ్ అంటారు, గట్టిగా పాడేస్తున్నారు అనుకోండి, వాళ్ళు తారాస్థాయిలో పాడుతున్నట్లు. లేదు నార్మల్గా పాడుతున్నారు అనుకోండి, వారు మధ్య స్థాయిలో పాడుతున్నట్లు. లేదు అంటే ఇంకా కిందకి పాడుతున్నట్లు. ఇలా 3 స్థాయిలు మనకు కనిపిస్తాయి. నేను అంటున్నాను, ఆధ్యాత్మికంగా వారు ఎలా ఉన్నారో తెలుసా? ఆత్మీయంగా తారాస్థాయిలో ఉన్నారంటే విలువైన స్థితి కలిగి వారు ఉన్నారు. శారీరకంగా వారికి ఏమీ లేకపోయినా. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, మనము ఆత్మీయంగా బలపరచబడాలి. ఈరోజు నేను అంటున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు మనము ఆత్మీయంగా మనం బలపరచబడగలుగుతున్నామా? ఆత్మీయంగా మనము ఎదగగలుగుతున్నామా? ఒక ఆమె దేవుని సన్నిధానానికి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసింది, అడిగిందంటే ఏమన్నా తెలుసా? నాకు ఏ వ్యాపారం లేదండి, కష్టపడుకోవడానికి కూడా ఏ ఆధారము లేదు, మీరు దయచేసి ప్రార్థన చేయండి అని వస్తే ప్రార్థన చేశారట అమ్మ. దేవునికి ప్రార్థన చేశారట ఆయన, దేవుడా ఈ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది, వీళ్ళకి ఏదో ఒకటి ఆధారం చూపించండి ప్రభు అని ప్రార్థన చేస్తే ఏదో ఒక గేదె కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడట. ఏం కొనుక్కోవడానికి? గేదె. అది కూడా బాగా బలిష్టమైంది కాదు, ఏదో వారుకున్న డబ్బులతో ఒక చిన్న గేదె ఒక కొనుక్కోవడానికి దేవుడు కృప చూపిస్తే ఆ కొనుక్కున్నప్పుడు ఏ పాలి ఎందులో పడింది? గేదెలో పడింది. అప్పుడు ముందు ఎందులో పడింది? ముందు దేవుళ్ళలో ఉంది, స్పీడ్గా ఉంది. మరి దేవుని సన్నిధానికి వస్తుంది, దేవుడు ఏదైనా కార్యం చేస్తే బాగుంటుందని అనుకుంది. దేవుడు ఒక గేదె ఇచ్చిన తర్వాత ఏ అమ్మ రావట్లేదంటే, మీకు తెలియదే ఉందండి అయ్య గారు, గేదె అంటే మామూలు పైన, దానికి గడ్డి కోయాలి, దానికి మేత వేయాలి, దానికి పాలు తీయాలి, మళ్ళీ కేంద్రం పట్టుకెళ్ళాలి, అక్కడ రాయించుకోవాలి, రావాలి, మళ్ళీ వచ్చి దాన వేయాలి, దానికి తోడేయాలి, ఇదేయాలి, అదే ఇదంతా చెప్పుకుంటూ వచ్చిందంట. మళ్ళీ అన్నదట, ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదించేలా ప్రార్థన చేయమందంట. ఏంటంట? ఒక గేదెకే ఎగ్గొడేస్తున్నావు, ఇంకేం చేయాలి? ఇంకా ఆశీర్వదించేలా ప్రార్థన చేయంటే, ప్రియులను గమనించండి. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాక గేదెలు కూడా పెరిగాయి. అయితే ఇలా దేవునికి ఎప్పుడైతే బాగా దూరం అయిపోయిందో వెంటనే సేవకుడు అడుగుతున్నప్పుడు, నాకు ఖాళీ ఉండలేదండి, ఇంకా ఖాళీ ఉండలేదండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయిన ఆమె ఖాళీ దొరికేలా ప్రార్థన చేయందంట. ఏమంది? ఖాళీ దొరికేలాగా ప్రార్థన చేయండి అని అంటే సేవకుడు మరి మాట వినాలి కదా. ఇక ఈమె దూరం అయిపోతుంది ప్రభువా, ఇదిగో ఖాళీ చేస్తే వాళ్ళు మరి ఆమె నీ సన్నిధానికి వస్తాయంట. మొత్తం గేదెలన్నీ ఎత్తేసాయంట. ఏమైపోయాయి? మొత్తం గేదెలన్నీ మొత్తం గేదెలన్నీ పోయాయి. ఇప్పుడు రైట్లో పడిపోయింది ఆమె. ఎక్కడ పడిపోయింది? మళ్ళీ మొదట ఎలాగైతే దేవుని సన్నిధానికి వచ్చిందో, మొదట ఎలాగైతే భయభక్తులు కలిగి ఉందో, మొదట ఎలాగైతే ప్రభు దగ్గరికి కొనసాగిందో, ఇవన్నీ పోయాక మళ్ళీ రైట్లో పడింది. నేను అంటున్నాను, అన్నీ ఉన్నప్పటికీ, అన్నీ బాగున్నప్పటికీ కూడా మనము దేవునికి సమీపంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఉన్న దానితో మనము దేవునికి దూరం అయితే ఉన్నది కూడా పోద్ది. ఈరోజు నేను అంటున్నాను, ఖాళీ లేదండి ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మనమే, ఖాళీగా ఉంటున్నారండి ప్రార్థన చేయండి అన్నవాళ్ళు కూడా మనమే. ఈరోజు ఎంత బిజీ అయినా, ఎంత ఎలా ఉన్నా, మనము స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన దానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. కనుక మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈ లోకంలో బ్రతకడానికి మనకి బ్రెడ్ అవసరమే, రొట్టె అవసరమే, అదే సమయంలో ఆత్మ సంబంధమైన ఆహారం కూడా అవసరమే. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనము సంపాదించుకోవడానికి అనుదినము మన దేవుని సన్నిధిలో మనకు సమయాన్ని ఇచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనము సమకూర్చుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే, కొంచెం ముందుకు వెళితే వాక్యంలో మనము కొంచెం ముందుకు వెళితే అదే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము మనం కొంచెం ముందుకు వెళితే 36వ వచనంలో తబిత అనే వ్యక్తి ఉంది. ఎవరో ఒక స్త్రీ, ఎవరంట? తబిత. ఈ తబిత మనము గమనించగలిగితే ఆమెకి భాషాంతరము దోర్క అని అర్థం. కింద మనం చూస్తే మూల భాషలో లేడీ,
తబిత అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏంటి? లేడీ. ఈరోజు లేడీ అంటే తెలుసు కదండి. లేడీ అంటే ఉమెన్ అని కాదు, ఆడవాళ్ళని కాదు. ఏంటంటే లేడీ జింక, చాలా చురుకైన జింక అనమాట లేడీ. మనం గమనించగలిగితే ఆమెకున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆమె ఏం చేస్తుందరట? 36వ వచనం, సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేయుచుండెను. ఏమేం చేస్తుందట తబిత? సత్క్రియ అంటే మంచి క్రియ, మంచి క్రియలు చేస్తుంది, ధర్మకార్యాలు చేస్తుంది, అనేక మందికి సహాయం చేస్తుంది, అనేక మందికి సహాయం చేసే ఒక మంచి మనసు ఉంది, అనేక మందికి సహాయం చేయాలన్న ఆశ ఉంది, సహాయం చేస్తుంది. ఈరోజు గమనించగలిగితే అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆమె ఒక దినాన్ని మరణించినట్లుగా చూస్తాం. ఏమైపోయిందట? ఆమె చనిపోయింది. చనిపోతున్నప్పుడు మన కిందకి మనం వెళితే వాళ్ళందరూ వేడుస్తున్నారు, ఇదంతా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అయితే ఈ విషయం ఎవరికి తెలిసిందంటే పేతురు గారికి తెలిసింది. 8 సంవత్సరాల నుండి పక్షవాయు లేకపోతే ఆ ప్రాబ్లంలో ఉన్న ఆ వ్యక్తిని యేసు నామములో స్వస్థపరిచాడు. రెండోది మనం గమనించగలిగితే పేతురు ఇంకా కొంచెం ముందుకు వెళితే అదే లుద్దాలో, అదే గ్రామంలో ఈ తబిత అనే ఆమె కూడా ధర్మకార్యాలు, మంచి కార్యాలు చేసి ఆమె మరణించినప్పుడు వెంటనే ఈయనకి తెలిసినప్పుడు ఏం చేశాడో తెలుసా? 40వ వచనం, పేతురు అందరినీ బయటికి పంపించేశాడట. అందరూ బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? కీడు చేసే ఆమె అయితే పెద్ద బాధపడరు, మేలు చేసి ఆమె ఎవరైనా చనిపోతే బాధపడరండి. ఒకరి ద్వారా మనం పోషింపబడుతున్నామంటే, ఒకరి ద్వారా మన జీవితం ముందుకు వెళుతుందంటే, ఒకరి ద్వారా మనము ఆర్థికంగా మనము సహాయం పొందుకుంటున్నామంటే, ఒకరి ద్వారా మన జీవితాలు కట్టబడుతున్నాయంటే, ఒకరి ద్వారా మనం బ్రతకగలిగి తినగలుగుతున్నామంటే, అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు బాధ ఉండదా? తబిత చనిపోయింది, ఆమె ద్వారా సహాయం పొందుకున్న వారందరూ ఒకలాంటి బాధపడుతున్నారు. ఏమని తెలుసా? మేము అనేక మంది మేలు పొందాం, ఆమె ధర్మం చేస్తే మేము మేలు పొందాం, ఆమె సహాయం చేస్తే మేము మేలు పొందాం, ఆమె మంచి పనులు చేస్తే ఆ మంచి పనులు మేము కూడా పాలిభాగస్తులమే, ఈరోజు ఆమె చనిపోయింది అని ఏడుస్తూ ఉంటే పేతురు అన్నాడు, మీరందరూ కొంచెం బయటికి వెళ్ళండి అని చెప్పి ఆయన ఏం చేశాడో తెలుసా? మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. ఆమె చనిపోయింది, అందరూ ఏడుస్తున్నారు. ఏడవడానికి కారణం ఏంటో తెలుసా? గుడ్ డీడ్స్, మంచి కార్యాలు. ఈరోజు ఎవరైనా మనము మరణిస్తే బాగా ఏడుస్తున్నారు అంటే ఈరోజు మనం గమనించాలి, వారి ద్వారా అనేక మేలును వారు పొందారు, వారి ద్వారా ఎంతోమంది లేకపోతే జీవనాన్ని ముందు గడిపారు, అనేక మంది వారి పోషణకు కారకులయ్యింది. కనుక ఈమె కోసం కూడా చాలామంది ఏడుస్తున్నారు. అయితే పేతురు ఏం చేశారో తెలుసా? మోకాళ్ళుండి ప్రార్థన చేశాడు, ప్రభువా నా వల్ల అయితే కాదు, నీ నామములోనే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. ఈమె ధర్మకార్యాలు ఈరోజు మేము చూడగలుగుతున్నాం. ఈమె ధర్మం చేసింది, ఈమె గొప్ప కార్యాలు చేసింది, ఆమె మంచి కార్యాలు చేసింది అనడానికి ఇదిగో ఈ జనమంతా ఆమె కోసం ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. కనుక అని ప్రార్థన చేస్తే వెంటనే మరి దేవుడు ఆమెను ఏం చేశారో తెలుసండి? స్వస్థపరిచాడు. స్వస్థపరచగానే వెంటనే ఆమె లేచి, హల్లెలూయా, వెంటనే లేచి ఆమె ప్రభుని మరి స్తుతించినట్లుగా అదే సమయంలో ఈ అద్భుతం చూసి కూడా అనేక మంది ప్రభుని విశ్వసించారు. ఈరోజు నేను అంటున్నాను, మనము గమనించగలిగితే ఈరోజు తబిత నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనము మంచి కార్యాలు చేసేవారిగా ఉండాలి. ఈరోజు నీకు 10 రూపాయలే రావచ్చు, 100 రూపాయలే రావచ్చు, లేదా 1000 రావచ్చు, 2000 కావచ్చు. నీవు నీ పోషణకు ఎలాగైతే నీవు ఒకవేళ మెయింటైన్ చేస్తున్నావో, నీ కోసం, నీ కుటుంబం కోసం ఎలాగైతే ఆలోచన చేస్తున్నావో, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాటను జ్ఞాపం చేసుకొని మనము లేని వారికి, అంటే మనకున్నదంత ఇమ్మని కాదు, లేని వారికి మనము తగిన సహాయం చేయడం చాలా మంచిది. చేసి అందరికీ డొప్పేసుకోమని
కాదు. చేసింది మనం ప్రభుని ప్రేమించి, ప్రభు ప్రతి వారిని కలుగు చేశాడు. అయితే ఈరోజు నా పరిస్థితి కొంచెం బాగుంది, వారి పరిస్థితి బాగలేదు, ఇదిగో వస్త్రాలు లేక వారు బాధపడుతున్నారు, నా వస్త్రాలు ఇద్దాం. వారు ఏదో ప్రార్థన సహాయం లేక బాధపడుతున్నారు, ప్రార్థన చేద్దాం. లేకపోతే సరైన ఆలోచన లేక వారు సతమతం అవుతున్నారు, మంచి కౌన్సిలింగ్ ఇద్దాం, తగిన ఆలోచన మనం ఇద్దాం. మనము ప్రతి దాంట్లో ధనమే సహాయం చేయలేం. మనము ఏదైతే సహాయం చేయగలమో దాన్ని మనము సహాయం చేయడం చాలా మంచిది. ఈరోజు ధర్మ కార్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసండి? నిజమైన ఆశీర్వాదం ఒకరిస్తే నేను తీసుకుందాం అనే ఆలోచన కలిగింది నిజమైన ఆశీర్వాదం కాదు, కానీ మనం అనేక మందికి ఇచ్చేవారిగా ఉండాలనే ఆలోచన కలగడమే నిజమైన ఆశీర్వాదం. ఎప్పుడు కూడా మన చెయ్యి తీసుకుండే చెయ్యిగా కాకుండా ఇచ్చే చెయ్యిగా మారితేనే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. యూత్ మీటింగ్లో ఒక మాట చెప్పాను, ఎవరైతే దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ఫలించే చెట్టు వల్లే ఉంటారు. చెట్టు ఫలాలు ఎప్పుడు కూడా చెట్టు తినదు, ఆ ఫలాలు ఎప్పుడు కూడా ఇతరులే అనుభవిస్తారు. అలాగే మనం ఆశీర్వదింపబడితే ఆ బ్లెస్సింగ్ అనేక మంది చూసే విధంగా, అనేక మంది ఆ బ్లెస్సింగ్లో ఆశీర్వాదంలో వారి కూడా పాలి భాగస్థులయ్యడానికి మనం ఎప్పుడు కూడా ఫలించే చెట్టు వల్ల ఉండాలి తప్ప చేయి చాచే స్థితిలో మనం ఉండేవారుగా ఎవరో చేస్తారనేది మన ఆలోచనలోంచి తీసేద్దాం. దేవుడే నీకు అవసరానికి ఎవరో చేస్తారు, అది ప్రక్కన పెట్టండి. కానీ మనమే చేసేవారిగా మారిపోవాలి. మనమే చేసేవారిగా మనం ప్రయత్నం చేయాలి. మనమే చేసేవారిగా మనం మన స్థితిని మార్చుకోవాలి. మనకున్న దాంట్లోనే ఎక్కువ చేయలేం. అమ్మగారు ఏదైనా చేయాలంటే నన్ను అడుగుతారు, ఇలా చేయాలనుకుంటున్నాను, అయితే ఎలా చేయాలి? దేవుని డబ్బులతో ఎక్కువ పాడు చేసే పనులు చెయ్యం, ఎందుకంటే దాని నష్టం మాకు ఉంటుందని. అందుకే ఏదన్నా చేయాలనుకుంటే నీకు ఫంక్షన్ వస్తుంది, అందులో ఏదన్నా చేయి. నీకేమొస్తుంది? ఫంక్షన్ వస్తుంది. నువ్వేది చేయాలనుకున్నా అందులో చేయి, దేవుని డబ్బుల్లో కాదు. మెజారిటీ అంతా దేనికి వెళ్ళిపోవాలి? దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఇది నేను చెప్తున్న మాట ఏంటో తెలుసు. ఆమెకు వచ్చిన దాంట్లో ఆమె సొంత అవసరం కానివ్వండి, ఆమెకు వచ్చిన దాంట్లో ప్రభు విషయంలో నమ్మకంగా ఉంటారు, అది నాకు తెలుసు. ఆమెకు వచ్చిన దాంట్లో పేదల పట్ల కూడా వారు ప్రక్కకి ధనాన్ని వెచ్చిస్తారు. ఇది చెప్పుకోవడానికి కాదు, కానీ ఇక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. నీ వంతుగా నీ పేదల పట్ల ఏం చేస్తున్నావు? నీకు నువ్వు సహాయం చేస్తే ఎవరికి సహాయం చేస్తావో తెలుసా? నీకు తిరిగి సహాయం చేసేవాడికి సహాయం చేస్తావు. కానీ మన సహాయం ఎవరికి చేయాలి? నీవు సహాయం చేస్తే తిరిగి నీకు సహాయం చేయలేని వాడికి చేయాలి, అది బైబిల్ చెప్తుంది. ఇప్పుడు రోడ్డు మీద ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారు, వారు మన సహాయం చేస్తే తిరిగి మనకు సహాయము చేయలేరు. అలాంటి వారికి మనం సహాయం చేసేవారిగా మనము మార్చబడాలి. ఇది దేవుడు చెప్పిన మనం ఒకలాంటి నియమం. నీకు సహాయం చేసేవాడికి సహాయం చేస్తే ఉపయోగం ఏంటి? కొంతమంది కరివేపాకు ఇస్తారు, అవునా? వాళ్ళది కరివేపాకు లేక కరివేపాకు ఇచ్చి కారం పట్టుకుపోతారు వీళ్ళు. కరివేపాకు ఎందుకు ఇచ్చావు? మళ్ళీ ఏదో తెచ్చుకోవడానికి ఇచ్చావు. నువ్వు సహాయం చేస్తే మళ్ళీ ఏదో వారి దగ్గర నుంచి సహాయం పొందుకోవడానికి సహాయం చేస్తావు. బైబిల్ అంటుంది, నువ్వు సహాయం చేస్తే నీకు తిరిగి ఇవ్వని వాడికి సహాయం చేయి. ఈరోజు ప్రియులారా గమనించండి, అలాంటి విధానం మనకు రావాలి. ఈమె పేదలకు సహాయం చేస్తుంది, ఈమె అనేక వారికి సహాయం చేయడానికి ఇష్టపడుతుంది, ఈమె అనేక వారికి మేలు చేస్తుంది. మేలు పొందుకోవడానికి కాదు, ఆమెకున్న స్థితిలో ఇతరులకి సహాయపడింది. ఇప్పుడు ఆమె చనిపోతే ఏడవరండి, ఎంతోమంది ఏడుస్తున్నారు. కానీ యేసు నామములో ఆమె మళ్ళీ బ్రతికి బట్టగట్టింది. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, మనము ఫైనాన్షియల్గా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా ధన వ్యవహారంలో 3 విషయాలు మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 1, మనము దేవునిలో నమ్మకంగా ఉండాలి. 2, మన పోషణకు మనం తీసుకోవాలి. 3, నీ తోటి వారికి సహాయం చేయాలన్న మంచి మనసు నీకు ఉండాలి. ఈ 3 మనకి ఇచ్చిన ధనములోనే మనం మెయింటైన్ చేయాలి. నాకు లేదండి అనకూడదు. నీకు ఇచ్చిన దాంట్లో, నీకున్న దాంట్లోనే
ఈ 3 ఫాలో అవ్వండి, అది వాక్యానుసారమైంది. ప్రియులారా, మనం ఎప్పుడైతే మనం అలా ముందుకు వెళతామో మన ద్వారా కొంతమంది పోషింపబడతారు. మనం ఎప్పుడైతే మనము ఆ విధమైన ఆలోచన కలిగి ఉంటామో, దేవుడు నాకు ఇచ్చింది నేను ప్రభు చేతికి ఇస్తున్నానని నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, నీ దాని మీద, ఆ ధనం మీద కూడా దేవుని కనుదృష్టి ఉంటుంది. అది వ్యర్థంగా పోవడానికి వీలు లేదు. ఎప్పుడైతే నీ కుటుంబ పోషణ కొరకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాదు, నువ్వు కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఇంకా నీకు స్కూల్ ఫీజులు కట్టాలి, నీవు పోషింపబడాలి, ఇవన్నీ కూడా ఎందులోని సర్దాలి? ఫైనాన్షియల్గా ఈ ధన వ్యవహారంలో వచ్చిన ధనములోనే మనం ఏం చేసుకోవాలి? మెయింటైన్ చేసుకోవాలి. ఈరోజు నాకు కొంతమంది తెలుసు, ధనం విషయంలో ఎంత చక్కగా మెయింటైన్ చేస్తారు. వ్యర్థమైన ఖర్చులు ఉండవు. చక్కగా వారి కుటుంబాన్ని పోషించుకుంటారు. చక్కగా వారికి మహా అయితే వారి బట్టలు సంవత్సరానికి డౌటే. చక్కగా పదుపుగా వారికి ఇచ్చిన ధనములోనే వారు ఏం చేస్తారంటే కుటుంబాన్ని ముందుకు నడిపించు. విచ్చలవిడిగా ఈరోజు మనకున్న స్థితిలోనే మనము దేవునికి ఇవ్వాలి. మనకున్న స్థితిలోనే పేదల పట్ల మనం ప్రేమ చూపించాలి. మనకున్న స్థితిలోనే మన అవసరాలు తీర్చుకొని ఉన్న స్థితిలోనే ఆనందించాలి. ఉన్న స్థితిలో ఆనందించేవాడు సంతోషంగా ఉంటాడు. పక్కను చూసావా, పొరపాటును కూడా నీవు ఆనందించు. ఏంటంటే నువ్వు నడిచి వెళ్తున్నావు, బండిని చూసుకున్నావు అనుకో, నువ్వు ఆనందించగలవా? బండి మీద వెళ్తున్నావు, కారుని చూస్తే నువ్వు ఆనందించగలవా? నీకున్న స్థితిలో ఆనందించలేవు. నీకున్న స్థితిలోనే నేనేమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నాను, నేను ఉన్న దాంట్లోనే ప్రభువుని స్తుతించగలుగుతున్నాను, ఉన్న దాంట్లోనే ఆనందించే స్థితిలో నేను ఉన్నాననే స్థితికి మనం వెళ్ళిపోవాలి. ఉన్న దాంట్లోనే పక్క వాళ్ళు చూడకండి. ఈరోజు పక్క వాళ్ళు చూసి అప్పులైపోవాలి చాలామంది ఉన్నారు. పక్కోడు ఎవరైనా పొరపాటు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారంటే ఈమె తన భర్తను బురదనేద్దే, ఇది వాళ్ళు ఫ్రిడ్జ్ కొనేసుకున్నారు, మనం కూడా ఏం కొనేసుకోవాలి? ఫ్రిడ్జ్ ఏం చేస్తావో తెలియదు. రేపటికి ఫ్రిడ్జ్ ఎక్కడికి వచ్చేయాలి? ఇంట్లోకి వచ్చేయాలి. బాధలు పడలేక మొగోళ్ళు చెప్పుకోరు కదా, బాధలు పడలేక అదే చేసి ఇది చేసి ఈఎంఐలోకి దూరి ఏమైపోతారంటే మొత్తాన్ని ఫ్రిడ్జ్ తెడిచి పడిచేస్తారు. ఆ తర్వాత నెల చూడాలి. ఎంత బాధో. ఒక ఆయన కొటేషన్ పెట్టాడు, ఏమైనా తెలుసా? ఈఎంఐ జోలికి అమ్మాయి జోలికి వెళ్ళినాడు ఇంకెప్పుడు పైకి రాలేడని. ఎవరెవరి జోలికి వెళ్ళకూడదట? ఈఎంఐ జోలికి. నాకు ఒకే ఈఎంఐ ఉంది, అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. ఈఎంఐ జోలికి వెళ్ళినా అమ్మాయి జోలికి వెళ్ళినా మనం ముందుకు రాలేం. ఎవరినో చూసి మనము ముందడిగి వేసాం అనుకోండి, ఎవరినో చూసి మనము ఇలా కొనేసుకోవాలి అలా కొనుక్కోవాలనుకుంటే తర్వాత తినడానికి కూడా ఉండదు. నీకున్న స్థితిలో ఆనందించు. చేయాలంటే కారు తెచ్చి పడిసాడు పెద్ద విషయం కాదు నాకు అనుకుంటే ఈరోజు, కానీ వెనకాల ఈఎంఐలు బుర్ర తినేద్దే పట్టుకొని, అవునా? అది మనకున్న స్థితిలో ముందుకు వెళ్ళడం, మనకున్న దాంట్లో ముందుకు వెళ్ళడం, మనకున్న దాంట్లోనే సంతోషం కలిగి మనము ముందుకు వెళ్ళడం. ఇది కలిగి ఉంటే టెన్షన్ ఉండదు, బాధ ఉండదు. ఒక ఎంఏ ఉందన్నారు, అది దేనికోసం కట్టాను అనుకుంటున్నారు? సెల్ల కోసం. ఎందుకంటే మన కెమెరా అంత స్థితికి మనము వెళ్ళదు. ప్రస్తుతం ఎందులోనే మనం లైవ్ ఇస్తున్నాం, మొబైల్లోనే మనం లైవ్ ఇస్తున్నాం. ఎందుకంటే మనకున్న స్థితి అది, ఆ స్థితిలోనే ఆనందించాలి. ఎందుకంటే ఆ స్థితికి మనము ఇంకే వెళ్ళలేదు, ఉన్న స్థితిలో ఆనందించాలనే చిన్న స్టెప్ ముందుకేసి ఈ ఎంఏల ద్వారా సెల్లకు గడుతున్నాం. కనుక నేను అంటున్నాను, మనకున్న దాంట్లోనే ప్రభుని స్తుతించగలిగితే అంతకంటే ఆనందకరమైనది ఏది లేదు. పక్కోని చూసి నక్క ఏం చేసిందంట, పులిని చూసి వాతలు ఎట్టుకున్నట్టు ఉంటుంది. దేవుడికి మాటలు మన జీవితంలో ఆశీర్వదించినగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మనసు పెట్టి ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేద్దాం. పేతురు గారు 2 అద్భుతాలు చేశారు. ఒకటి,